ఓకే. సో, ఈరోజు కాన్సెప్ట్‌లో ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ మెయిన్ పేజ్‌ని మనం ఎలాగా తయారు చేయాలి అనేది ఇన్‌డిజైన్‌లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఎప్పుడైనా న్యూస్ పేపర్ అనేది మనం తయారు చేయాలి అన్నప్పుడు దానికేంటంటే మనకి డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. జనరల్‌గా ఏంటంటే బ్రాడ్‌కాస్టింగ్‌లో మనకి 2 రకాలైన సైజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి టాబ్లెటిక్ సైజు, అలాగే లెటర్ సైజ్ అని చెప్పేసి మనకి 2 రకాలు వాడతారు యాక్చువల్‌గా. అయితే ఇందులోని మనకేంటంటే మెయిన్ ఈ న్యూస్ పేపర్‌కి సంబంధించిన మనం తీసుకుంటే, మనం జనరల్‌గా మనకి డైలీ వచ్చే పేపర్స్‌లోని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకి మెజర్‌మెంట్ గురించి తెలియాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఒక ఈనాడు పేపర్‌ది ఒక ఎగ్జాంపుల్‌గా నేను తీసుకొని, ఇక్కడ విడ్త్‌లోకొచ్చేసరికి 13.5 ఇంచెస్ విడ్త్ ఉండాలి. అలాగే ఇక్కడ మనకేంటంటే మెయిన్ హైట్ హైట్‌కొచ్చేసరికి ఏంటంటే 21.5 ఇంచెస్ అనేది ఉంటుంది. సరే, అది అలాగుంచితే జనరల్‌గా వరల్డ్ వైడ్‌లో ఏంటంటే మనం A2 పేపర్‌ని ఎక్కువగా వాడతాం. ఓకే. అయితే ఇక్కడ న్యూస్ పేపర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే పేపర్ తాలూకా నేమ్ కావాలి. ఏదో అవగాహననో లేకపోతే ఈనాడో వార్తవో ఏదో సంథింగ్, డైలీయో న్యూ డైలీ పేపరా ఏవో సంథింగ్ ఒక అంటే ఇక్కడ మనం ఏదైనా ఒకటి తయారు చేయాలనుకున్నప్పుడు, సో మస్ట్ అండ్ షుడ్‌గా నాకు కావాల్సింది ఏంటంటే డిజైనింగ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనం ఇది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ జనరల్‌గా మనకేంటంటే ఆహ్, ఒక అంటే జనరల్‌గా ఏదైనా ఒక పేపర్ మనం తీసుకుంటే, సో ఆ పేపర్‌తోని ఇక్కడ మనకి ఆహ్, గట్టర్ అంటారనమాట. అంటే ఔటర్ పార్ట్‌లో ఆహ్, ఇన్ఫర్మేషన్ కట్ అవ్వకుండా మనం తీసుకోవాలి. దాన్ని గట్టర్ అని అంటారు. అది 5 ఎంఎంలో మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఆహ్, ఏంటుంది మనకి ఫర్ సపోజు ఇక్కడ 13.5 ఇంచెస్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఇంచెస్ లెక్కన మనం మెజర్ చేసుకున్నాం. ఓకే. సో ఈ ఇంచెస్‌ని మళ్ళీ మనం ఏం చేయాలి? ఎంఎం కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో జనరల్‌గా మనకి 25 ఎంఎం. ఓకే. సో 25 ఎంఎం కాబట్టి మనకి 25 ఎంఎం ఒక ఇంచ్ అవుతుంది. రైట్. సో ఆ లెక్కన మనం ఇక్కడ తీసుకుంటే, మనం చిన్న సింపుల్‌గా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నారనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 13 ఇంటూ 25 చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 325 ఎంఎం కింద మనకు వస్తుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఏంటి 1 ఇంచ్ ఈక్వల్ టు 25. అంటే 25లో హాఫ్ మనకి ఎంత ఉంటుంది? సో పర్ సపోజ్ మనకి 20 అంటే 12, 12, 24 అంటే 12.5. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి 12.5 అనేది యాడ్ చేస్తే మనకి విత్‌లోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకి కావాలి అనుకుంటే ఎంఎంలోని దీన్ని మనం బ్రాకెట్లో పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలి 337.5 ఎంఎం అని మనం అక్కడ పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా కన్ఫ్యూషన్ అనేది రాదు మనకి. ఓకే.
సో ఇక్కడ మనకేంటంటే 13 × 25 ప్లస్ 12.5 అంతే. సో 337.5 mm అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేయాలి, 25 ఇంటూ మళ్ళీ మనకి 21 అని ఇవ్వాలి. అంటే అప్పుడు ఏమంత అయింది మనకి 525 mm అయింది, ప్లస్ 12.5 అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇవ్వాలి కాబట్టి అప్పుడు మనకేమవుతుందంటే ఇలా వస్తుంది. హలో హలో చెప్పండి, ఎవరమ్మా? వస్తున్నాడు కదా, వచ్చాడు. అవునా, రేపు చెప్తానులేండి అయితే. ఓకే, ఓకే. సో ఇక్కడ మనకేంటంటే ఇది కూడా మనకి ఎంఎంలో మనకి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్రాకెట్లో 537.5 mm అని మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇలాగా చేయడం వల్ల నాకేంటంటే ఇక్కడ సింపుల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి స్టార్ట్ మెనూలో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇన్డిజైన్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్డిజైన్ అనే అప్లికేషన్ మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే న్యూ ఫైల్ అని ఇవ్వాలి. సరే, ఇక్కడ నాకేంటంటే కస్టమైజ్లోకి వెళ్ళాలి. కస్టమైజ్లోకి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేము న్యూస్ పేపర్ సైజ్ అని నేను ఒక నేమ్ పెట్టుకున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో విత్ నేను 337.5 అని ఇచ్చాను. అలాగే ఇక్కడ హైట్కి వచ్చేసరికి 537.5 ఇక్కడ నేను ఇది పెట్టుకున్నాను. ఇక్కడ ఓకే అని చెప్పడంతో మనకేమవుతుందంటే ఆ సైజ్ అనేది ఇక్కడ నాకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మార్జిన్స్ ఏం చేస్తానంటే ఆల్రెడీ ఏ పేపర్కైనా గట్టర్లోని 5 mm గ్యాప్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 5 mm పెట్టుకుంటాను. మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ 5 mm పెట్టుకోవడం జరిగింది. అంటే నాకు స్పేస్ తాలూకా అంటే ఏదైతే మనకి అవుటర్ పార్ట్ అయితే ఉంటుందో ఆ అవుటర్ పార్ట్ తాలూకా స్పేస్ని మనం అట్లాగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా డిపెండ్స్ ఆన్ పేపర్ బట్టి, అంటే ఇప్పుడు హిందూ అనుకోండి, హిందూ అయితే 5 కాలమ్స్ ఇస్తాడు పారాగ్రాఫ్ తయారు చేసినప్పుడు. కానీ మనకి తెలుగు న్యూస్ లెట్ ఏంటంటే
6 కాలమ్స్ డివైడ్ చేస్తాడు అది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 6 కాలమ్స్ పెట్టుకుంటాను నేను. ఇక్కడ గట్టర్ తాలూకా గ్యాప్ ఏదైతే ఉన్నదో అది నేను మళ్ళీ ఇక్కడ 5 mm పెట్టుకుంటాను. ఇదంతా కూడా అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే అనేది మనం చేసుకోవాలి. సో మనం ఏవైతే చేసామో అవన్నీ కూడా అక్కడ నాకు ఆ లార్జ్ సైజ్ పేపర్లో నాకు క్రియేట్ అయిపోయి వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ రూలర్ బార్ మీద మనం ఇక్కడ ఎంఎంలో పెట్టుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ అంటే కొన్ని పేపర్స్లో ఏదైతే న్యూస్ పేపర్ తాలూకా హెడ్డింగ్ ఉంటుందో అది మధ్యలో ఉంటుంది, అవతల వైపు యువతల వైపు యాడ్స్ ఒకటి ఉంటాయి. అవి ఏంటంటే 8 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ అంటే 80 mm అన్నమాట. సో దాని తాలూకా ఎంత ఉండాలి? 8 mm ఉండాలి ఇక్కడ, అంటే 80 mm. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడండి, మనకి దీన్ని స్కేల్ని ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్స్లోకి మనం ఇక్కడ పెట్టేయండి. ఓకే. సో సెంటీమీటర్స్లోకి పెట్టేస్తే ఇక్కడ నాకు పేజ్ మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో అది నాకు ఈ ఎండింగ్లో అంటే ఇక్కడ వదిలేస్తే అది ఇనిషియేటివ్గా నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే. ఇక్కడ కూడా నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సెంటీమీటర్స్ కింద పెట్టుకున్నా. అంటే ఇక్కడ నాకు ఏంటంటే 0 నుండి 5 సెంటీమీటర్స్ ఇది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఇక్కడ ఈ పార్ట్ దగ్గర నేను జూమ్ చేసుకుంటా. జూమ్ చేసుకుంటే నాకు ఇక్కడ బయటకు వచ్చింది సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు నాకేంట్రా అంటే ఇక్కడ 5 గ్యాప్ ఉంది. అంటే నేను ఇక్కడ నుండి ఈ గైడెడ్ లైన్ తీసుకుంటే చూసారా అక్కడ 5 గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ నాకు స్టార్టింగ్ నుండి 5 గ్యాప్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ 8.5 దగ్గర ఒక గైడెడ్ లైన్ని నేను పెట్టుకోవాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ గైడెడ్ లైన్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ గ్రిడ్ లైన్. అంటే గ్రిడ్ లైన్కి గైడెడ్ లైన్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, అది అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక గైడెడ్ లైన్ తీసుకోవాలి కదా. అంటే సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ లాస్ట్కి అంటే ఇక్కడ మనకి ఇది ఎక్కడ వచ్చింది మనకి? సో ఇక్కడ నుండి అంటే మనకి 1 2 3 4 5 6 7 8 8.5 ఇలాగా మనం పెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఆ యాడ్ తాలూకా హైట్ ఉంటుంది మనకి జనరల్గా అది 4 సెంటీమీటర్స్ హైటే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను మీద నుండి ఒక గైడెడ్ లైన్ తీసుకోవాలి. ఇది కూడా ఏంటంటే మనకు హాఫ్ నుండి వచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను 4.5 వచ్చాక నేను దాన్ని తీసుకోవాలి. అయితే మరి పేపర్కి డేటు తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ మనం పెట్టుకుంటాం. సో అదంతా కలిపి మనకి ఒక 2 సెంటీమీటర్స్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మనం 2 సెంటీమీటర్స్ కాబట్టి
6.5 దగ్గర మనం మరొక కాలం అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనకొక గ్రిడ్ లైన్ తీసుకొని దీని సెంటర్కి ఇలా మనం 1 సెంటీమీటర్ లెక్కన ఇలా మనం పెట్టుకోవాలి. అంటే ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ డిజైనింగే మనకి టైం పడుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఎందుకనంటే మనకి దీని తాలూకా సైజెస్ అనేది మనకి అలవాటు ఉండదు, అంటే మనకి తెలియదు. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే మనకి బాగా టైం పట్టేస్తుంది ఈ డిజైనింగ్కి. అందుకని నేనేం చేస్తానంటే క్లుప్తంగా ఈ డిజైనింగ్ తాలూకది ఒక పార్ట్ లాగా నేను పెడతాను.